శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో కన్యారాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించే యోగం కనిపిస్తోంది. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల ద్వారా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన కార్యక్రమాలు, నూతన పనులు ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్పెక్యులేషన్ రంగంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్ముకుంటే దాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో లాభాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకి మే నెలలో కనిపిస్తోంది. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. సమస్యలు చాలా వరకు పరిష్కరింపజేసుకుంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల ద్వారా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి మే నెలలో దేవగురువైన బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధనపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. షష్టంలో శని సంచారం కూడా కన్యారాశికి విశేషంగా యోగిస్తుంది. ఈ షష్టంలో శని సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దేవగురువైన బృహస్పతి భాగ్యస్థానంలో, శని భగవానుడు షష్టంలో విశేషంగా యోగించటం వల్ల అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే ఉంటాయి, ప్రతికూల ఫలితాలు ఉండవు. అయితే కన్యారాశికి రాహుకేతువులు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు. దానివల్ల ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో జారిపోవటం లేదా ఆలస్యం అవటం జరుగుతూ ఉంటుంది. ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ నెలలో వచ్చే మంగళవారాలు దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, నీళ్లతో కడగటం, ఆ జంటనాగుల విగ్రహాలకి పసుపు కుంకుమలు వేసి తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క ఉంచడం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం ద్వారా కన్యారాశి వాళ్ళు మే నెలలో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురుబలం వల్ల, శని బలం వల్ల కన్యారాశి వాళ్ళకి మే నెలలో తిరుగుండదని చెప్పుకోవాలి. కన్యారాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 5, 11, 14, 18, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈ నెలలో కలిసి రాని తేదీలు 1, 7, 9, 16, 21, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కన్యారాశి వాళ్ళు మే నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.